ఎప్పుడూ టెలిఫోన్లో భూషణం గారిని పిలవడం అలవాట్లేని శ్రీనాథ్ ఒకరోజు మధ్యాహ్నం భూషణం గారికి ఫోన్ చేశాడు. భూషణం స్పీకింగ్. నేనండి శ్రీనాథ్ని. ఈ మధ్య మీతో చెప్పానుగా, వైజాగ్ వెళ్ళి కుటుంబాన్ని తీసుకొచ్చేస్తాను. ఎప్పుడు వెళుతున్నావు? వైజాగ్ బండి ఒకటి రిపేర్ చేశాం. డ్రైవర్ తిన్నగా వైజాగ్ వెళ్ళిపోతాడట. నేను వెళ్ళి రేపు సాయంకాలానికల్లా వచ్చేస్తాను. సరేనన్నారాయన. మరో అరగంటలో బయలుదేరిపోయాడు శ్రీనాథ్. ఇంతకాలానికి ఇంటికెళ్తున్నానన్న ఆలోచన అతనికి దారి పొడుగు ఆలోచనల్లో పడేసింది. తీరా ఇంటికెళితే షాక్. శ్రీనాథ్ తల్లి జ్యోతి అక్కడ లేరు, ఆ ఊళ్ళోనే లేరు. అవును సార్, ఇల్లు ఖాళీ చేసేశారు. ఓ వారం 10 రోజుల కిందట. ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు చెప్పాడు ఎదిరింటి ఆయన. రైలు స్టేషన్కి బయలుదేరాడు శ్రీనాథ్. తెలతెలవారుతుండగా ఎక్స్ప్రెస్ బెజవాడ చేరింది. శ్రీనాథ్ అత్తగారు మంచం మీద నుంచే పలకరించింది. ఏం బాబు, బాగున్నావా? అటు అమ్మాయితోనూ రాలేదు, మా వదిన గారితోనూ రాలేదు. నేను పార్వతీపురం నుంచి వస్తున్నాను. హైదరాబాద్ నుంచి పార్వతీపురం ఎప్పుడు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? వివరాలన్నీ పోసుకొచ్చాడు. హైదరాబాద్లో విద్యానగర్ బ్రాంచ్లో జ్యోతికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ వచ్చిందని తెలుసుకుని, శంకరమఠం కుడి చేతి పక్క వీధిలో 3వ ఇల్లని తెలుసుకుని, కబురు కూడా తీసుకుని వెంటనే పార్వతీపురం బయలుదేరిపోయాడు శ్రీనాథ్. అత్తగారు మామగారు ఉండమంటున్నా అక్కడ పనుందని చెప్పి. జ్యోతిని ఈ విషయంలో నిందించి ప్రయోజనం లేదు. తన ఉనికి తెలియపరచినందుకు తనకు తగిన శాస్తి జరిగింది అనుకున్నాడు శ్రీనాథ్. రైల్లో కూర్చుని ఒకటే ఆలోచన. జ్యోతి ఎలా మారుంటుంది? కిరణ్ ఎలా ఉంటాడు? తనని పోల్చుకుంటాడా? కొత్త ఊరు, కొత్త మనుషులు. జ్యోతికి మొదట కొన్ని రోజులు కంగారనిపించింది. దగ్గరలో ఇల్లు దొరకడం వల్ల మహాపట్నమైన మెల్లగా అలవాటైపోయింది. ఇంటికి ఫర్లాంగు దూరంలో ఆఫీసు. వచ్చి చేరిన 10వ రోజే ఉత్తరం బెజవాడ నుంచి. శ్రీనాథ్ వచ్చిన విషయం, తన అడ్రస్ తెలుసుకున్న విషయం కూడా రాస్తూ, ఇలాంటి విషయాలు మా నుంచి ఎందుకు దాచావు అని కూడా రాశారు. అంటే ఆయనంతా చెప్పేశారన్నమాట. తన ముఖం తనే చూసుకోవడానికి అసహ్యం వేస్తోంది జ్యోతికి. ఈ పరిస్థితుల్లో భర్త తిరిగి వస్తున్నాడంటే ఎందుకో భయం పుట్టింది. ఒక వంక తన నడవడిని తను ఎలానూ సమర్థించుకోలేక పాపం చేశాననే పశ్చాత్తాపంలో కొట్టుమిట్టాడుతుంటే, ఇప్పుడు భర్తొస్తే తన ముఖం ఎలా చూపించడం అనే ఆవేదన మొదలైంది. శ్రీనాథ్ వచ్చి తన మీద కక్ష తీర్చుకుంటే, తనను నిలువున దహించి వేసే మాటలంటే, అప్పుడు అతని ముఖం ఎలా ఉంటుంది? అసలు అతని ముఖం తనకి జ్ఞాపకందా? తన రహస్యం తెలిసిపోయిన మొదటి రోజే కొడతాడు అనుకుంది. కాని శ్రీనాథ్ అజాత శత్రువు. కోపమంటే అతనికి తెలియదేమో. మరి ఎలా పలకరిస్తాడు? అసలు పలకరించకుండా తప్పుకు తిరుగుతాడా? తన తల్లిని కొడుకుని తీసుకుని వెళ్ళిపోతానంటాడా? అలా జరిగితే కిరణ్ వెళ్ళిపోయిన తర్వాత తన జీవితానికి సార్థక్యమేమిటి? పోనీ శ్యామికి ఉత్తరం రాస్తే? మళ్లీ ఆ రకం జీవితంలోకి వెళ్ళాలి. మంచినీళ్లు తాగకుండా కోకోకోలా, నూలు చీరలు కట్టకుండా పట్టుచీర, సంసార బాధ్యతలు లేకుండా రసికుడైన ప్రియుడితో కేరింతలు. ఇవి ఎన్నాళ్లు సాధ్యం? కనీసం మూర్తికి తన వల్ల నష్టం జరగలేదు. మరి శ్యామ్కి? శ్యామ్ చిన్నవాడు. అతని జీవితాన్ని మురికి కోపంలోకి దిగదోయడం భావ్యం కాదు. తన జీవితం ఒక విధంగా నాశనమైంది. మరొక జీవితాన్ని నాశనం చేసే హక్కు తనకు లేదు. విలాసంగా శృంగార మందిరంలోకి పిలిచింది అతన్ని తనే. పూలు ఎండిపోయి ముళ్ళు మిగిలిపోయే స్థితి వచ్చింది. బ్రతికినన్నాళ్ళు సుఖంగా బ్రతికితే పోలే, ఎందుకీ తర్జన భర్జనలు? మళ్లీ శ్యామ్ వైపు పోయింది మనసు. ఆఫీసు నుంచి వస్తోంది. రైలు బ్రిడ్జి దగ్గర పాకలు. పాక ముందు ఒక కుష్టి రోగి. కాలికి చేతికి వేళ్లు లేకపోయినా పాట పాడుతున్నాడు. మరొక రోగి అతని భార్య కావచ్చు. పొయ్యిలో కర్రలు ఊదుతోంది. ఇది జీవితం. తన మనసులోని శృంగారం బయట కనపడిన నిజమిది. విలాసం, శృంగారం, ఆనందం ఇవన్నీ చిరకాలం ఉండే వ్యవస్థలోంచి క్షణంలో వైరాగ్యానికి తీసుకెళ్లగలిగిన మార్గంలోకి తనెందుకు మళ్ళింది? తనకు ఇంత హఠాత్తుగా పాపచింత ఎందుకొచ్చింది? మనసు క్షణం స్థిరంగా ఉండలేదేమిటే? చిత్రం. మూర్తి తన భార్యతో హాయిగా ఏం జరగనట్టు సంసారం చేసుకుంటున్నాడు. చెడింది తను. చెరిపింది తన భర్త మనసుని. తను శిక్ష అనుభవిస్తే అది విధించిన భగవంతుడు మూర్తికెందుకు శిక్ష వేయడు? ఇదంతా ట్రాష్. దేవుడు లేడు, శిక్ష లేదు. అంటే వేలాది సంవత్సరాలుగా కోట్లాది ప్రజలు నమ్ముతోంది. అంత సులువుగా 4 ఇంగ్లీష్ అక్షరాల్లో ట్రాష్ అనేస్తే చెరిగిపోతుందా? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. స్త్రీ పురుషులు కలిస్తేనే కాని అవినీతి పని చేయలేరు లైంగికంగా. మరి ఒకరికి శిక్ష ఏంటి? మరొకరికి సుఖమేమిటి? స్త్రీ శక్తి స్వరూపిణి. ఆమె పవిత్రతను కాపాడుకుంటే పురుషుడు పతితుడు కాదు. పవిత్రతను కాపాడవలసిన బాధ్యత స్త్రీదే. శ్రీదేవి భర్తను పునీతుణ్ణి చేయగలిగే క్షమాగుణం కలిగుంది. అందుకే ఆమె గెలిచింది. తను ఓడిపోయింది. పాతివ్రత్యం హైందవ స్త్రీ ధర్మం.
మరి ఏకపత్ని వ్రతం హైందవ పురుషుడి ధర్మం కాదా? కాదేమో, కానక్కర్లేదేమో. మరి తప్పు చేశానన్న భావం తనకెందుకొస్తోంది? అదే తన రక్తం, అదే ఎముకల్లో జీర్ణించిన సంస్కారం, అదే బట్ట విప్పేసినట్టు విప్పి విసిరేయలేంది సంస్కృతి. సంస్కృతి సంస్కృతి అదే కారణం. క్షణికోద్రేకాలకి, మానసిక దౌర్బల్యానికి, శారీరక రుగ్మతలకి, వ్యక్తిలోని విచిత్ర వక్రత్వాలకి అతీతమైన సంస్కార లక్షణం. శ్యామ్ తనను పెళ్లి చేసుకుంటానన్నాడు. ముందు పెళ్లాడిన భర్తను తనేం సుఖపెట్టిందని? యవ్వనం, మరుగు, పొందు, వేడి, తాపం, కామం ఇవి అతని పెళ్లి మాటల వెనక నిజాలు. సంస్కృతి, సభ్యత, సమాజము, కట్టుబాట్లు ఇవి ముసలమ్మ కబుర్లని చెప్పే మూర్ఖత్వం. తన లాంటి వాళ్లు ఉంటున్న కొద్దీ సంస్కృతి మీద మనుషులకుండే విలువ పెరుగుతుందే కాని తరిగిపోదు. తన మీద తనకు నమ్మకం పోతోంది. కళ్లల్లో నీళ్లు లేవు, గుండె రోదిస్తోంది. అందరికీ తెలియనంత మాత్రాన, తను కొత్త చోటుకొచ్చినంత మాత్రాన బ్రతుకు నలుగురిలో నగుబాట్లు కాకపోవచ్చు. కాని గుండె బద్దలైన తర్వాత రక్తం బయటికి రాలేదు, రాదు అనే తృప్తి వల్ల ప్రయోజనం? శ్రీనాథును చూడాలనే కోరిక ఉప్పెన్లా వచ్చింది. దీని వెనక జస్ట్ క్యూరియాసిటీ. ఈరోజు ఉత్తరం వస్తుందేమో, నాకు తెలుసు, తప్పకుండా వస్తుంది. హైమావతమ్మ అంది మరుసటి రోజు ఉదయాన్నే. నాకు కుడికన్ను అదురుతోంది. నాన్నగారి దగ్గర నుంచి కబురొస్తుంది. కిరణ్ కూడా అన్నాడు. వాళ్లకున్న నమ్మకం తనకు లేదేం? తన కోరిక ఎలాంటిది? బలిపశువు కసాయి వైపు ఎలా చూస్తాడో శ్రీనాథు చూపులో చూడాలనా? తను మనిషి స్థానాన్ని పోగొట్టుకుని ఇటు జంతువు కాలేక మధ్య శూన్యంలో ఊగిసలాడుతోంది. పోనీ పూర్తిగా జంతువైపోతే? జంతువుకి ఆలోచించే శక్తి ఉండదు. అదెలా? దానికి మాట్లాడే శక్తి ఉండదని చెప్పగలం, కానీ ఆలోచించే శక్తి లేదని ఎలా చెప్పగలం? ఆలోచించే శక్తి ఉంటే విచక్షణ జ్ఞానం కాదు. పోనీ తను యంత్రమైపోతే? ఆలోచనలు పొదునైన బోకుల్లా మనసును తూట్లు పొడుస్తున్నాయి. అయోమయపు స్థితిలో అయోమయంగానే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది జ్యోతి. గదిలోకి వెళ్లిన శ్రీనాథ్ చటుక్కున వెనక్కి తిరిగొచ్చాడు. ఆమె ముఖం మొదటిసారిగా చూశాడు. ముక్కుకి బదులు 2 కన్నాలు మాత్రం ఉన్నాయి. ఆమెకు బత్తాయితోనలు అందిస్తున్నాడు వినయభూషణం గారు. భార్య మీద ఆయనకి ఎంత అనురాగం! వివాహం పవిత్ర బంధం. మనుషుల్లోని మాలిన్యాన్ని క్షాళన చేసి పునీతుల్ని చేయగలిగిన రాగవల్లరి, చైతన్య స్రవంతి, ఆనందపు వెలువ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు జ్యోతిని. మనిషిలో చురుకెక్కువ, నలుగురిలో కలివిడిగా తిరిగే స్వభావం. ఆమె చిన్నచూపు చూసింది తనను. కాని తన ఇంగితం ఏమైంది? వెంటనే ఆమెను సరిదిద్దవలసింది. ఆమె తప్పు చేస్తే తను బుద్ధి చెప్పొచ్చుగా. ఇకనైనా మునిగింది లేదు. వెళ్ళి ఆమెకిష్టమైతే ఇద్దరూ కలిసే జీవించొచ్చు. భూషణం గారు తన మాట కాదనరు. వీలైతే అక్కడే ఉద్యోగం వేయించగలరు. చ, ఇంకా తను ప్రయోజకుడై కూడా జ్యోతి చేత ఉద్యోగం చేయించడమా? ఉత్తరం రాయాలని కాగితం తీసుకున్నాడు. తీరా కలం కాగితం తీసేసరికి సంబోధించడం ఎలా అనిపించింది. శ్రీమతికి బాగాలేదు. డియర్ జ్యోతి. డియర్ అంటే ఎవ్వెట్టుగా అనిపించింది. కాగితం చింపి పారేశాడు. ఎందుకో వచ్చి వెనక్కి తిరిగి వచ్చేసేమేం? భూషణం గారే మేడ మీదకొచ్చారు. ఏం లేదు, అమ్మగారు అక్కడ ఉన్నారనుకోలేదు. ఓ మారు కూర్చుంటానంది. గంటల తరబడి అక్కడ కూర్చోవడం మాకు అలవాటు. ఎత్తుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఆమె చాలా నీరసించిపోయింది. ఇక ఎన్నాళ్ళో బ్రతకదు. నేను ఉద్రేకంలో అన్న మాటలకి లెక్కేమిటి? పిల్లలు అల్లరి పెడుతుంటే చంపేస్తామంటాం. నిజంగా చంపేస్తున్నావా? బరువుగా నిట్టూర్చాడాయన. మా అబ్బాయి ఉత్తరం రాశాడు, నన్ను చూడాలనుందని. వెళ్ళావుగా. నే వెళ్లేసరికి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్లి తీసుకురావాలంటే కనీసం 4 రోజులు పడుతుంది. శ్రీనాథ్, నీ కుటుంబాన్ని నువ్వు తెచ్చుకుంటానంటే వద్దండం అన్యాయం. వెళ్లి తీసుకురా. రేపే బయలుదేరు. ఆ మర్నాడే బయలుదేరాడు. రైలు ఎంత వేగం చేరుతుందా అని ఆత్రంగా ఉంది. తల్లికి కొన్న జరీ చీర, కిరణ్కి కొన్న బట్టలు, జ్యోతి కోసం చేయించిన 2 తులాల గొలుసు ఇవ్వాలి. భూషణం గారి ద్వారానే చేయించాడు గొలుసు. తనకేం ఖర్చుంది? తనతో చెప్పకుండానే మొదటి నెల అవగానే తన అకౌంట్లోకి 800 వేశారాయన. నిద్ర రావడం లేదు. ఎంతసేపు అయ్యి రైల్లోనే కూర్చున్నట్టుంది. చేతిలో బ్యాగ్తో సికింద్రాబాద్లో దిగాడు శ్రీనాథ్. గంట లేటు బండి. 8 అయిపోయింది. 3వ నెంబర్ బస్సు ఆగే చోట మరో అరగంట నుంచుని మరో అరగంట తర్వాత శంకరమఠం ముందే దిగాడు. అటు ఇటు చూసి పక్క సందులోకి వెళ్ళాడు. 3వ ఇంటికి జ్యోతి నేమ్ ప్లేట్ ఉంది. మెల్లగా తలుపు తట్టాడు. ఎవరు? జ్యోతే తలుపు తెరిచింది. తనను చూసి చటుక్కున ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎవరు? హైమావతమ్మ సావిట్లోకొచ్చింది. నాన్నా, మజ్జిగ కలుపుకుంటూ బయటకొచ్చాడు కిరణ్. బాబీ, కౌగులించుకున్నాడు తండ్రి. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లారు?
ఉద్యోగం చేయడానికి, నీకు మంచి మంచి బట్టలు కొనడానికి. బావుందిరా. ఏం ప్రశ్న వేశావు? రానాయనా, స్నానం చేస్తే వడ్డించేస్తా. ఎప్పుడు బయలుదేరావు? నిన్న పొద్దున్న. ఓ రోజు ప్రయాణం అన్నమాట. నే మెల్లగా స్నానం చేసొస్తా. ముందు జ్యోతి పని చూడు. ఆఫీసుకి టైం అయిపోతున్నాయి. ఆఫీసు దగ్గరేనా? దగ్గరే. ఈలోగా జ్యోతి బాత్రూంలో స్టవ్ మీద వేడినీళ్లు పడేసింది. కాళ్ళు కడుక్కుని పడకుర్చీలో కూర్చున్నాడు శ్రీనాథ్. కాఫీ కప్పు తెచ్చింది జ్యోతి. పెళ్లైన కొత్త రోజులు జ్ఞాపకం వచ్చాయి. తల్లి ప్రత్యేకంగా కాఫీ జ్యోతి చేత పంపించేది గదిలోకి. కాఫీ కప్పు అందుకుంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. కిరణ్ భోంచేసి బయటకొచ్చాడు. బాగా చదువుకుంటున్నావా? నీ స్కూలు దూరమా? అబ్బో, చాలా దూరం. స్కూల్ బస్ వస్తుంది. శంకరమఠం దగ్గరే ఆగుతుంది. ఎన్ని గంటలకు స్కూలు? 11కి పెట్టారు. నే వెళుతున్నా. సాయంకాలం మెడికల్ ఎగ్జిబిషన్కి వెళదాం. ఎక్కడికి వెళ్ళిపోకండి. అలాగే. నీకోసం బట్టలు తెచ్చాను. సాయంకాలం చూద్దుగాన్లే. బూట్లు తోడుకుని వెళ్ళిపోయాడు కిరణ్. తను స్నానం చేసి వచ్చేసరికి జ్యోతి ఆఫీసుకు వెళ్ళిపోయింది. అమ్మా, నేను నీతోనైనా చెప్పకుండా వెళ్ళిపోయాను. ఉత్తరం అందిందా? అందింది. ఎంత బెంగ పెట్టుకున్నానో. దేవుడి లీల. చల్లగా ఉన్నావు, అంతే చాలు. వినయభూషణం గారికి తన మూర్తి ద్వారా ఎలా సన్నిహితుడైంది, ఆయన తన మీద ఎంత అభిమానం చూపిస్తోంది వివరంగా చెప్పాడు తల్లికి. హైమావతమ్మ సంతోషించింది. ఆ సాయంకాలమే చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడికి అభిషేకం చేయించడానికి బయలుదేరింది హైమావతమ్మ. కిరణ్ బడి నుంచి ఇంకా రాలేదు. ఒంటిగా కూర్చున్నాడు శ్రీనాథ్. జ్యోతి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ. ముందు కిరణ్ వచ్చాడు. వస్తూనే తనకొచ్చిన ప్రైజులు చూపించాడు. తనకు తెచ్చిన బట్టలు చూసి మురిసిపోయాడు. జ్యోతి వచ్చింది. అమ్మ చాలా చిక్కిపోయింది కదరా బాబీ. నేను టానిక్ తాగుతున్నా. అమ్మని తాగమంటే తాగదు. మామకి జ్వరం వస్తే డాక్టరు టానిక్ రాసిచ్చాడు. 2 రోజులు తాగి మానేసింది. నేనే తాగుతున్నా. నాకు మాత్రం అమ్మ నెల నెలా టానిక్ సీసా కొంటోంది. మా అమ్మకి జ్వరం వచ్చిందా? చాలా రోజులైంది. జ్యోతి, అమ్మ కోవెలకు వెళ్ళింది. టిఫిన్ తయారు చేసి పెట్టింది. నేను తిన్నాను. మీరిద్దరూ తినండి. కిరణ్, శ్రీనాథ్ మాట్లాడుకుంటూ ఉండగా హైమావతం వచ్చింది. పడక గది వరకు జ్యోతి శ్రీనాథ్తో మాట్లాడలేదు. రాత్రి అవుతున్న కొద్దీ జ్యోతి మనసులో ఆరాటం ఎక్కువైంది. పడక గది ఏకాంతంలో ఏం చేస్తాడు, ఏమంటాడు? రండి వడ్డిస్తా. హైమావతమ్మ పిలుపుతో భార్యాభర్తలిద్దరూ ప్రస్తుతంలోనికొచ్చారు. ఎలా తింటున్నావో, ఎలా ఉంటున్నావో, ఎప్పుడూ కష్టం ఎరుగని వాడివి. హైమావతమ్మ వడ్డిస్తోంది. నేనేం కష్టపడడం లేదు. వంట మనిషి వేళకు వడ్డించేస్తుంది. కనీసం కూరలైనా తీసుకురానక్కర్లేదు. దానికొక బొంట్రోతున్నాడు. ఆ సుబ్బలక్ష్మి గారు మనిషి కాదు, దేవత. కష్టం సుఖం తెలిసిన మనిషి. లక్ష్మీదేవి లాంటిది. ఆమెకు తగిన భర్త వినయభూషణం గారు. పాప నన్ను క్షణం వదలదు. ఇంట్లో ఉన్నంతసేపు మామయ్య అది చెప్పు ఇది చెప్పు అని అడుగుతుంది. నాకు చదువు రాదంటే వెందు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతోంది. గాజు బొమ్మలా ఉంటోంది. మాట్లాడుతూ ఆగిపోయాడు శ్రీనాథ్. విచిత్రం, అక్కడ ఉన్నంతసేపు ఇంటి మీద ఆలోచన. ఇక్కడికొస్తే పాప మీదకి, భూషణం గారి మీదకి ఆలోచన పోతోంది. వెళ్ళి పడుకోండి, అలసిపోయి ఉన్నారు. హైమావతం మంది. భోంచేసి శ్రీనాథ్ గదిలోకొచ్చి పడకుర్చీలో కూర్చున్నాడు. మరో అరగంటకి పనుల్లో కొంచెం సాయం చేసి జ్యోతి వచ్చింది, మరచెంబుతో నీళ్లు పట్టుకుని. జ్యోతి, చాలా మూర్ఖంగా ప్రవర్తించానని అనుకుంటున్నావేమో. నన్ను క్షమించు. నీ మనసుకు కష్టం కలిగించాను. ప్రయోజకుడవుదామని ధైర్యం చేసి ఎవరికీ చెప్పకుండా వెళ్ళాను. రిక్షాలాగి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాను. నా కాళ్ల మీద నేను నిలబడగలిగాను. అమ్మ గొలుసు అమ్మేశాను. ఇంకొకసారి వీలు చూసుకుని అమ్మకి గొలుసు చేయించేస్తా. ఇదిగో నీ గొలుసు. చీరలు కొనడం నాకు తెలియదని పాపం తీసుకెళ్ళా. ఇది నీకు నచ్చుతుందని తీసింది. నా చేతులతో నీకు చీర కొని ఎన్నాళ్ళయిందో. మౌనంగా ఉన్నావు. నా మీద కోపం వచ్చిందా? మగవాడిగా కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నాది. ఎన్నాళ్ళు నిన్ను కష్టపెట్టాను. జరిగిందేదో జరగనే జరిగింది. ఇకనైనా సుఖంగా బ్రతుకుదాం. జ్యోతికి తల వేడికిపోతోంది. జరిగిందేదో జరిగిపోయింది. తన ఘాతుకమైన ప్రవర్తన తెలిసి ఇలా అంటుంటే ఏమనుకోవాలి? పోయిన పవిత్రత మరి తిరిగి రాదని ఎన్నాళ్లకు తెలిసింది? విడాకులు పుచ్చుకున్న భార్య కన్య అయిపోగలదా? నడి బజార్న పడ్డ తను పతివ్రత కాగలదా? ఇకనైనా సుఖంగా బ్రతుకుదాం. ఎలా? తను పతితనని ఎలా చెప్పడం? ఏం జరగనట్టు మళ్లీ భారీగా తను నటించగలదా? నటన కాక నిజంగానే ఉండగలదా? అసాధ్యం. మలిని పడిపోయింది. తను ఇక పవిత్రం ఎలా అవుతుంది? నలిగిపోయిన పువ్వు మళ్లీ వికసించగలదా? శ్రీనాథ్ తనను శిక్షించాలి. అతని చేతిలో తను చనిపోవాలి. అదే తగిన ముగింపు. పశ్చాత్తాపం పాపాన్ని కడగలదు, కాని తన అహంకారానికి నిష్కృతి లేదు. ఏంటో ఆలోచిస్తున్నావు? నువ్వనుకున్నట్టు నే స్వార్థపరుని కాను. నీకిష్టం లేకుండా. చిన్న దీపం వెలిగింది. లైట్ ఆర్పేసి తన మంచం మీదకి వెళ్లి పడుకున్నాడు.
జ్యోతి కన్నీళ్ల మీద పడుతున్న దీపం వారిపోయింది. నిస్త్రాణతో పక్క మంచం మీద వాలి తలగడలో తల దూర్చింది. తలగడ ఆమె దుఃఖాన్ని ఆపలేకపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎందుకు బాధపడతావు జ్యోతి? జరిగిందంతా ఓ పీడకల. పొరపాట్లు అందరూ చేస్తారు. గతం కోసం కుంగిపోయి ప్రస్తుతాన్ని విస్మరించడం, దుఃఖమయం చేసుకోవడం అవివేకం. పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు. రిక్షావాడిగా 6 నెలలు గడిపాను. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. మనుషుల మమతలకి, వారి సాంఘిక స్థాయికి సంబంధం లేదు జ్యోతి. పెంటయ్యకు భార్య మీదున్న అనురాగానికి, వినయభూషణం గారికి భార్య మీదున్న మమతకి విలువ ఒకటే. కానీ డబ్బుతో కొనుక్కోలేనిదొకటే మనిషి మనసు. నేను సరిగ్గా చూడలేకపోయాను. భర్తగా నా విధిని నేను నిర్వర్తించలేకపోయాను. ఇకనైనా మనం కలిసి కిరణ్ను బాగు చేసుకోగలిగితే కన్నందుకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించినట్టే. జ్యోతి ఏం మాట్లాడలేకపోతోంది. చెలరేగే ఆలోచనలను ఆపనూ లేకపోతోంది. శ్రీనాథ్కి నిద్ర పట్టింది. జ్యోతిలో పొంగుకొస్తోన్న దుఃఖం అలలు శాంతిస్తున్నా లోపల నిశ్చయం మాత్రం క్షణక్షణానికి శిలాసదృశమవుతోంది. ఒక నిశ్చయానికి రాగానే ఇట్టే నిద్ర పట్టేసింది. తెల్లవారుజామున లేచాడు శ్రీనాథ్. చిన్న దీపం వెలుతురులో భార్య ముఖం చూశాడు. మొత్తుగా నిద్రపోతోంది. మీద కొంగి ఆమె బుగ్గలు నిమిరాడు. సార్, బయట తలుపు చప్పుడు. వెళ్ళి తలుపు తీశాడు. ఇంటి నెంబర్ ఇవ్వకుండా ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇస్తారు. ఇల్లు వెతుక్కోలేక ఇబ్బంది పడాలి. ట్రిప్లెక్స్ చేరకపోతే గొడవ. 26 సార్, సంతకం. అతను అందించిన పెన్సిల్ ముక్కతో సంతకం గెలికి టెలిగ్రామ్ కవర్ చింపాడు ఆతృతగా శ్రీనాథ్. శుభలక్ష్మి చనిపోయింది. భూషణం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాప నీ అడ్రస్ ఇచ్చింది. లాయరు సుదర్శనం నీకు టెలిగ్రామ్ ఇమ్మన్నారు. విమానంలో విశాఖొస్తే కారు పంపిస్తాను. పాప కోసం రా. క్షణాలు కూడా ముఖ్యమే డాక్టర్. పాపం. సుబ్బలక్ష్మి మహాభయంకరమైన రోగాలతో బాధపడిన మనసులోని మార్ధవాన్ని ఎండిపోకుండా ఉంచుకోగలిగిన మగువ. వెన్నలాంటి మనసు. ఏ జనంలో చేసిన పాపం ఆమె ఈ జనంలో చేసిందే ఉండదు. భర్త మీద మమతే ఆమె ఇన్నాళ్ళు బ్రతకగలడంలోని రహస్యం. పాపం భూషణం గారు ఎలా ఉన్నారో. కొంపదీసి ఆయన ఏదైనా మందు తాగలేదు కదా. వారు తనకు చేసిన ఉపకారానికి వాళ్ళ కష్ట సమయాల్లో తను ఆదుకోలేకపోయాడు. మరి సుబ్బలక్ష్మి గారికి ఇచ్చిన మాట? హైమావతమ్మ బయటకొచ్చి అడిగింది. టెలిగ్రామ్ ఎక్కడి నుంచి? పార్వతీపురం నుంచి. వినయభూషణం గారి భార్య చనిపోయిందట. ఆయన ప్రమాద స్థితిలో ఉన్నారట. వెంటనే రమ్మని కబురు. పాపను ఎవరు చూసుకుంటున్నారో? చిన్నపిల్ల. నీ వెళ్ళి రావాలమ్మా. విమానంలో వెళ్ళాలి. డబ్బు? అబ్బో, చాలా కావాలేమో. అదేనమ్మా, నీ గొలుసమ్మిన మొత్తం తీసుకొచ్చాను. వీలు చూసి నీకు చేయిద్దామని. కానీ కష్టకాలంలో ఆదుకున్నవాడు భగవంతుడు. మన ఎదుటికి ప్రత్యక్షంగా రాడు. ఆ డబ్బు తీసుకెళ్ళు. ఎప్పుడు వెళ్ళాలి? వెళ్ళి హోటల్ నుంచి ఫోన్ చేస్తాను. సాయంకాలానికైనా చేరాలి. టికెట్ విషయం కనుక్కోవాలి. తన అడ్రస్ ఒక కాగితం మీద రాసి మరో అరగంటలో బయలుదేరిపోయాడు శ్రీనాథ్. ఒక బాటను నడవలసిన జీవితాలు విడిపోగానే దారులు వేరయ్యాయి. భార్య మమత ఒక వంక వెళుతుంటే భర్త బాధ్యతలు ఇంకోవైపు నడుస్తున్నాయి. మళ్ళీ ఇద్దరి జీవితాలు కలుస్తాయా? లేచి అద్దంలో ముఖం చూసుకుంటున్న జ్యోతికి ప్రతిబింబం తన ముఖంలా కనపడలేదు. ఎయిర్పోర్ట్లో దిగేసరికి వర్క్షాప్ ఫోర్మ్యాన్ కనిపించాడు శ్రీనాథ్కి. 2:30 గంటల్లో వచ్చేశారు భూషణం గారి కారులో పార్వతీపురం. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుంది సుబ్బలక్ష్మి. ఆమె ముక్కు వరకు కప్పే ఉంది. నుదుట కుంకుమ బొట్టు. కొయ్య పెట్టే ఐసులో ఉంచారు ఆమె భౌతిక కాయాన్ని. పాపొచ్చి కౌగులించుకుంది. మావయ్య, అమ్మ చనిపోయింది. ఏమనడానికి తోచలేదు శ్రీనాథ్కి. మరి దేనికైనా సమాధానం చెప్పచ్చు. చచ్చిపోయింది. ఈ మాటకు సమాధానం ఏమిటి? డాక్టర్ గారు, భూషణం గారు ఎలా ఉన్నారు? యువతలకొచ్చి అడిగాడు. ఆమెను సాకుతూ తన ఆరోగ్యం పాడు చేసుకున్నారు. చెబుతూనే ఉన్నాను. ఆమెకు 2 అలాంటి జబ్బులే వచ్చాయి. లెపర్సీ, బ్లడ్ క్యాన్సర్. మొదటిది చాలా రోజుల నుంచున్నా, రెండవది ఈ మధ్యనే వచ్చింది. భూషణం గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆమె కడక్షణాల్లో ఆయన నేనిచ్చిన ఇంజెక్షన్ మత్తులో నిద్రపోతున్నారు. మీరు వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు. మీరు వెళ్ళిన వెంటనే సుబ్బలక్ష్మి గారి పరిస్థితి విషమించింది. అప్పట్నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఆస్తి విషయాల్లో లాయర్ సుదర్శనం గారు మీతో ఏదో మాట్లాడాలన్నారు. పాపా, నేనింటికి వెళ్తా. నాన్నగారికి తెలివొచ్చాక ఫోన్ చేయండి. ఆయన్ని మంచం మీద నుంచి లేవనివ్వకండి. ఫోర్మెన్ వచ్చాడు. బాబు, ఇలా రండి. అమ్మగారికి అంత్యక్రియలు చేసేయాలి. డాక్టర్ గారు ఆయన మగతలోనే ఉండగా చేసేయాలన్నారు. మరిచాను. ఇదిగో ఉత్తరం. శ్రీనాథ్కి అందించాడు ఒక ఉత్తరం. భూషణం గారి దస్తూరిలో ఉంది ఉత్తరం. తను వెళ్ళిన గంటకో గడియకో రాసుండాలి ఉత్తరం. శ్రీనాథ్, కిందటి సంవత్సరం ఈ రోజుల్లో నువ్వెవరో నాకు తెలియదు. కానీ నీ మీద నమ్మకం ఏర్పడింది. సుబ్బలక్ష్మి నిన్ను తమ్ముడనే ప్రేమిస్తోంది.
ఆమె నేను చనిపోవడం ఒకేసారి జరగాలని, జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ ఆస్తికి వారసురాలు పాప. దానిని పెంచి పెద్ద చేసే బాధ్యత నీదే. లాయరు సుదర్శనం గారిని అడిగితే నేను చట్టబద్ధంగా రాయించి రిజిస్ట్రీ చేయించిన వీలునామానికి అందుతుంది. ఎవరికి ఎలాంటి అనుబంధం ఏ క్షణంలో ఏర్పడుతుందో. నువ్వు పట్టుదల, అభిమానము, కార్యదీక్ష ఉన్నవాడివన్న విశ్వాసంతో నీ మీద ఇంత బాధ్యతను పెడుతున్నాను. విశాలమైన మనసున్న నీకు ఇది పెద్ద బాధ్యతగా తోచదనే నా నమ్మకం. వినయభూషణం. శ్రీనాథ్ ఉత్తరం చదువుతుండగా హడావిడిగా భూషణం గారున్న గదిలోకి పరిగెత్తాడు. 2 రాత్రులు ఉంచడం అసాధ్యం. వెంటనే పని ప్రారంభించాలి. ఫోర్మేన్ చెప్పాడు. గదిలోంచి డాక్టర్ గారు వచ్చారు. ఆయన స్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. ఆయనకు తెలివి రాకముందే ఈ పని పూర్తి చేయాలి. మీ మాట కోసమే ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. 1 నిమిషం ఆలోచించాడు శ్రీనాథ్. కర్మ చేయడానికి నేను పూనుకుంటున్నా. అతని మాట విని బయటికి వెళ్ళాడు ఫోర్మ్యాన్. సూర్యాస్తమయం అయ్యేసరికి అంతా జరిగిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వంట మనిషి, పాప, శ్రీనాథ్ ముగ్గురు భూషణం గారి దగ్గరే ఉన్నారు. పాప పుస్తకంలో పేజీలు తిరగేస్తున్నాడు శ్రీనాథ్. చిన్నతనంలో తను చదువుకున్న పద్యం కనబడింది. టెన్నిసన్ రాసిన హోమ్ దే బ్రాట్ హెర్ సోల్జర్ డెడ్. ఏనాడో చదువుకుంది. మళ్ళీ కళ్ళు చెమర్చాయి. రాత్రంతా అలానే కూర్చున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నారు భూషణం గారు. తెల్లవారుతుండగా ఆయనకు తెలివొచ్చింది. ఫోన్ చేస్తే డాక్టర్ గారు వచ్చారు. మీరు మాట్లాడకండి. పూర్తి విశ్రాంతి కావాలి మీకు. 10-11 రోజుల కర్మ యథావిధిగా జరిపించబడింది. గోదానము, భూదానము, హిరణ్యదానము పురోహితులు చెప్పినట్టు చేయించేశాడు శ్రీనాథ్. పూర్తిగా తెలివొచ్చిన భూషణం గారు మాట్లాడలేదు. శ్రీనాథ్ కాని, పాప కాని సుబ్బలక్ష్మి ప్రస్తావన చేయలేదు ఆయన దగ్గర. రాత్రి 8 అయింది. పాప పుస్తకం పట్టుకుని శ్రీనాథ్ దగ్గరకు వచ్చింది. మామయ్య, పాఠం చెప్పవా? నాన్నగారు నిద్రపోతున్నారమ్మా. మెల్లగా మాట్లాడు. ఏ పాఠం చెప్పమంటావు? ఎంతకీ నాకట్టే చదువు రాదు. నీకొచ్చు. ఈ పద్యం చదివి అర్థం చెప్పు. ఇది ఇంటి దగ్గర చదువుకోమని సిస్టర్ టెరిసా చెప్పారు. నేను చదివాను. నాకు అర్థం కాలేదు. సరే, చెబుతాన్రా. మెల్లగా పద్యం చదివాడు. క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఫాదర్ చెప్పిన పాఠం చదవడంలోనే కరుణరసం ఒలికిస్తూ చదివించారాయన. ఇప్పటికీ ఆయన ముఖం కళ్లకు కట్టినట్టుంది. పద్యం చదివి క్లుప్తంగా కథ చెప్పాడు. యుద్ధంలో మృతి చెందిన ఒక వీరుణ్ణి ఇంటికి తీసుకొచ్చారు. అతని భార్య స్పృహ తప్పింది. ఆమె గుండె పగిలింది. దుఃఖంతో దిగ్భ్రాంతి చెందింది. ఆమె కంట కన్నీరు ఒలకపోతే ఆమె కూడా చనిపోతుంది. అనేకమైన ప్రయత్నాలు చేశారు. లాభం లేకపోయింది. చివరకు ఆమె పసికోనను దాది తీసుకొచ్చింది. వెల్లువల ఆమె దుఃఖం పొంగుకొచ్చింది. పాప, నీకోసం నేను బ్రతుకుతాను అంది. ఈ పద్యంలోని సారాంశం విడమర్చి చెప్పడం ప్రారంభించాడు శ్రీనాథ్. యోధుడు చనిపోయిన దుఃఖంతో అతని భార్య చనిపోతుందని అందరూ అనుకున్నారు. భర్త పోయిన తర్వాత భార్యకి వైరాగ్యం కలగడం సహజం. జీవితం మీద విరక్తి పుడుతుంది. కానీ యోధిని భార్య చనిపోతే ఆమె బిడ్డను చూసేదెవరు? ఆమె తన బిడ్డ కోసం బ్రతికిందని చెప్పడం కోసం కవి ఈ పద్యం చెప్పాడు. గది ముందు శ్రీనాథ్ చెబుతున్న మాటలు విని భూషణం గారు మంచం దిగి గది ద్వారం వరకు మెల్లగా వచ్చి పాప వంక చూస్తున్నారు. శ్రీనాథ్ కదలిక గుర్తెరిగి తల పక్కకు తిప్పి చూశాడు. ఆయనను ఓదార్చే శక్తి తనకు లేదు. కొన్ని సమయాల్లో ఓదార్పు మాటలు ఊరటనీయవు సరికదా, మనస్సుకి ఇంకా బాధను కలగజేస్తాయి. శ్రీనాథ్ మౌనం, పాప అతని మీద చూపిస్తోన్న గౌరవం, అభిమానం చూసి ఊరట చెందారు భూషణం గారు. మాట్లాడకుండా వెళ్లి మంచం మీద పడుకున్నారు. మెల్లమెల్లగా వర్క్షాపు పని చూసుకోవడం ప్రారంభించాడు శ్రీనాథ్. రోజులు వారాలు గడుస్తున్నాయి. నాన్న పిలుస్తున్నారు నిన్ను. శ్రీనాథ్ దగ్గరకు పరిగెత్తి వచ్చి చెప్పింది పాప. ఎందుకు అని ఆత్రంగా వెళ్ళాడు. శ్రీనాథ్, నువ్వు నన్ను క్షమించాలి. కష్టం నా మనసులో స్వార్థాన్ని నింపిందేమో. చావును లేక బ్రతకును లేక ఇలా పడున్నాను. నువ్వు నీ కుటుంబాన్ని వెంటనే వెళ్ళి తీసుకునొచ్చాయి. నువ్వు నా దగ్గరుంటే నాకెంతో తృప్తి, ఆనందము. నీ కుటుంబానికి నువ్వు దూరంగా ఉండడం నేను సహించలేను. నువ్వు రేపే బయలుదేరి వెళ్ళు. వర్క్షాప్ అని నేను చూసుకుంటాను. అందుకే నేను వెళ్ళను. మీ ఆరోగ్యం ఇంకా కుదురు పడలేదు. ఓ 2 నెలలు పోయాక వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేస్తాను. పోనీ నేను వర్క్షాప్కి వెళ్ళను. నువ్వు వెళ్ళు. ఫోర్మ్యాన్ అన్నీ చూసుకుంటాడు. ఎన్ని రోజులు? 3-4 రోజుల్లో వచ్చేయచ్చు. నేను మాటిస్తున్నాను. నేను ఇల్లు కదలను, మంచం దిగను. సరేనా? వద్దు, నన్ను వెళ్ళమనకండి. ఎందుకని? మీకు పూర్తిగా స్వస్థత చిక్కే వరకు నేను ఊరు వదలను. నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను ఆత్మహత్య చేసుకుంటానేమోనని భయపడుతున్నావు. ఆ క్షణం దాటిపోయింది. ప్రాణం తీసుకోవడం అంత సులువైన పని కాదు. ఆ యోధుడి భార్య ఎందుకు బ్రతికింది? నేను అలానే బ్రతుకుతాను. అది నా నిశ్చయం.
నువ్వెళ్ళి వెంటనే నీ కుటుంబాన్ని తెచ్చుకో. పాప నేను నీకోసం, నీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మూర్తి ఉత్తరం రాశాడు జ్యోతికి. నేను చూడాలనుందంటూ. మీ మీద నాకు అసహ్యం వేస్తోంది. మిమ్మల్ని నేను కోరే కడపటి కోరిక. మీరు నాతో మాట్లాడకండి. ఉత్తరాల ద్వారానైనా సరే నా కోసం ఆలోచించకండి. లక్షణంగా సంసారం చేసుకోండి. చెడితే బాగుపడలేందొకటే ఆడది. చెడిన వాడిని చెడినట్టు వదిలేయండి. మీ శ్రీదేవి గారికి నేనెంతో రుణపడున్నాను. ఎప్పుడైనా వీలు చూసుకుని ఆమెకు చెప్పండి నా ధన్యవాదాలు. నా కళ్ళు తెరిపించిందామె. సెలవు. జ్యోతి వెంటనే బదులు రాసేసింది. మూర్తి తన జీవితంలోంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. కానీ తన జీవితంలోకి మళ్ళీ రావాలి అనుకుంటున్న శ్రీనాథ్కు తను ఇవ్వగలిగిందేమిటి? తనని తాను మోసం చేసుకుని, భర్తను మోసం చేసి, ఏదీ జరగనట్టు జీవితాన్ని పాత రాస్తాలోకి తీసుకువెళ్లడం సాధ్యమేనా? ఆలోచనలు నలుదిక్కులా మనసును లాగుతున్నాయి. ఎటూ ఓ నిశ్చయానికి రాలేకపోతోంది. ఒక క్షణంలో పరిష్కారం ఎదురుగా కనిపిస్తోంది. మరు క్షణంలో మళ్లీ సందేహం. శ్రీనాథ్ తన మీద చూపుతున్న ఆపేక్ష మరీ బాధాకరంగా ఉంది. తను చూపించిన నిర్లక్ష్య వైఖరికి ఇది ప్రతీకారమా? అయితే చాలా శక్తివంతమైందే. అతని ఆపేక్షలోని ఆంతర్యం ఏదైనా, తనని ఏమనుకున్నా, తను ఏం చేసినా, పోయిన తన అర్హతను తిరిగి సంపాదించడం అసాధ్యం. లోకం శంకించినంత మాత్రాన మహాపతివ్రత అగ్నిప్రవేశం చేసింది. మరి తనో అదే సంస్కృతికి వారసురాలు. అక్కడే పుట్టిన మనిషి. శీలం, నడవడి, మానం కేవలం మాటలకే అనుకుంది. శీలం పోయే వరకు. వ్యక్తికి సుఖ సంతోషాలను అనుభవించే హక్కుందని, అది జన్మతః వచ్చిందని, తన జీవితం ఇష్టం వచ్చినట్టు మలుచుకునే శక్తి శారీరకంగానూ మానసికంగానూ ఉందని, సంఘం నడవడికి సంబంధించి చేసిన కట్టుబాట్లను లెక్క చేయనక్కర్లేదని అనుకుంది. అహంకారంతో విర్రవీగింది. శ్రీనాథ్ తనను హింసిస్తే తన పాపానికి నిష్కృతి ఉంటుందేమో. కానీ శ్రీనాథ్ సజ్జనుడు. ఆ రోజు ఎలాగో తప్పించుకుపోయింది. తను ఎదురుచూసిన సంఘర్షణ. మళ్ళీ ఆ సందిగ్ధ స్థితి ఎదురోక తప్పదు. మరి ఎలా? గోరు చుట్టూ రోకలిపోటు, మనసు పీకు. తనను వెతుక్కుంటూ వచ్చాడు శ్యామ్. జ్యోతి, నిన్ను మర్చిపోలేకపోతున్నాను. 6 నెలలు ఆగాక 3 నెలలే ఆగమన్నావు. అప్పటికీ నన్ను చేసుకుంటానంటే సిద్ధమేనన్నావు. నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావనొచ్చాను. నువ్వు లేకుండా నే బ్రతకలేను. భగవాన్, ఇదేం పరీక్ష? తన రూపం చూసి ఇలా వెంటపడుతున్నాడు ఈ వెర్రిబోగులవాడు. అతనికేం సమాధానం చెప్పాలి? ఎలా చెబితే అతను వింటాడు? మహాశయ, నా భర్త వెనక్కొచ్చాడు. ఆయన దగ్గర విడాకులు తీసుకోకుండా నేను మిమ్మల్ని పెళ్లాడడం అసంభవం. భర్తకిద్దరు భార్యలుండకూడదన్న నియమంలోనే భార్యకిద్దరు భర్తలుండకూడదన్న ఆంక్ష అంతర్లీనమై ఉంది. నేను ఎలాంటి సుగుణశీలనో నా భర్తకు తెలుసు. నా పతనానికి ఆయన అసమర్థత కారణమని ఆయన విశ్వాసం. సమర్థత నిరూపించుకుని తిరిగొచ్చారు. ఒక వంక నువ్వు, మరో వంక మూర్తి, ఇంకో వంక కట్టుకున్న భర్త. ముగ్గురు నన్ను పంచుకోండి. పాపపుణ్యాలు నిర్ణయించేది ఒక స్థాయి తర్వాత మనం కాదు. శిక్షలు, బహుమానాలు మన చేతుల్లో లేవు. ఆత్మనిగ్రహము, స్వయం సంయమనము ఇవే మన చేతిలో ఉన్నవి. ఇవన్నీ ఆ శ్యాము అర్థం చేసుకోవాలని జ్వరంలో ఉన్నాడు. ఒక్క క్షణంలో తన నిర్ణయాన్ని చెప్పింది జ్యోతి. రేపు సాయంకాలం వరకు నాకు వ్యవధి కావాలి. ఆ మాటకే సంబరపడి వెళ్ళాడు శ్యామ్. 2 రోజులు ఆలోచించుకోవాలనుకున్న జ్యోతికి అంత సమయం కూడా దొరకలేదు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే వచ్చాడు శ్రీనాథ్. వచ్చిందే తడువు తనను సెలవు పెట్టమని, చెప్పవలసినవి చేయవలసినవి చాలా ఉన్నాయని చెప్పాడు. ఎలా కాదనాలో తెలియలేదు జ్యోతికి. ఈరోజు వెళ్ళి రేపటి నుండి సెలవు పెడతాను. హైమావతమ్మతో చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయింది. శ్రీనాథ్ శరీరం గగురుపాటు చెందింది. బొత్తిగా చిన్నతనంలోలా రక్తం ఉరకవేసింది. జ్యోతి తన భార్య. అది ఎన్నటికీ మారని సత్యం. ఆఫీసు నుంచి 4ంటికే ఇంటికొచ్చిన జ్యోతి తలనొప్పని పడుకుంది. కిరణ్తో బజారుకు వెళ్ళొచ్చి తల్లి వడ్డిస్తుంటే మాట్లాడుతూ తాపీగా భోంచేసి గదిలోకొచ్చిన శ్రీనాథ్ ఆమె వంక ఓసారి చూసి తుళ్ళిపడ్డాడు. జ్యోతి పడుకోవడంలో ఏదో అసహజత్వం కనపడింది. కంగారుగా జ్యోతిని తట్టిలేపేందుకు ప్రయత్నం చేశాడు. మొత్తుగా మూలిగింది తప్ప కదల్లేదు జ్యోతి. ఆందోళనగా జ్యోతిని బలంగా కుదుపుతూ లేపసాగాడు. ఆ కదలికలో దిండు కింద నుంచి జారిపడింది. ఖాళీగా ఉన్న స్లీపింగ్ పిల్స్ సీసా, దాంతోపాటు ఓ కవరు. తల్లిని పిలిచి తను టాక్సీ కోసం పరిగెత్తాడు శ్రీనాథ్. డాక్టర్ జ్యోతిని పరీక్షించి కంగారు లేదని చెప్పాడు. స్టమక్ వాష్ చెయ్యాలని చెప్పాడు. బాధతో విలవల్లాడుతూ జ్యోతి పెడుతోన్న కేకలు రూంలోంచి వినబడుతుండగా వణుకుతున్న చేతులతో జేబులోని కవరు విప్పాడు శ్రీనాథ్. శ్రీవారికి, చివరిసారిగా ఇలా అనడానికి అనుమతిస్తే నన్ను మీరు క్షమించినట్టే. పందికొకను ఎలా చంపుతాం? విషమిచ్చి. విషం తాగి వెళ్ళిపోతున్నాను. నే చేసిన పాపం కంటే తీయగా ఉంది. ఈ శిక్ష చాలదేమో. నా గురించి దుఃఖించకండి, కనీసం విచారించకండి.
పందికొక్కును చంపితే ఉబ్బసరోగం వస్తుందంటారు. చంపరు. నేనే చంపుకుంటున్నా. పోలీసు వాళ్ళకి ఈ నా చావుకి బాధ్యులెవరూ కారని ఉత్తరం రాసిపెట్టాను. చేదు మనసుకెక్కి విషం తాగాలనిపించింది. ఇక మన మాట. నన్ను మీరు పూర్తిగా మరిచిపోండి. అంటే కృతకంగా, పేలవంగా నాటకంలా ఉంటుంది. నాటకాలే నిజమేమో. లేకపోతే నిజమే నాటకమా? నిజ జీవితంలో మనుషులు చేసే పనులు నాటకాల్లో పాత్రలు చెయ్యవు. నా మాటకి మీరు ఏనాడూ ఎదురు చెప్పలేదు. అది నా మీద అభిమానం వలనని, అనురాగం వలనని నేను తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. పరిస్థితి చేజారిపోయింది. నా కడకోరిక కాదనకండి. నా శరీరానికి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేస్తే నేను పవిత్రురాలనైపోతాను. అదొద్దు. ఆశించడానికైనా అర్హతలుండాలి కదా! నాన్నగారికి కానీ, అమ్మకి కానీ, కామాక్షికి కానీ నా మరణవార్త తెలియపరచకండి. కిరణ్‌ని మనిషిగా చేయండి. క్షమించమనడిగే శక్తిలేని మీ భార్య జ్యోతి. ఉత్తరం చదివిన శ్రీనాథ్ జ్యోతిపై జాలిపడ్డాడు. అతనికి కోపం లేదు. సాయంత్రానికి జ్యోతిని ఇంటికి తీసుకెళ్లారు. పోలీసుల గొడవ లేకుండా షీల్డ్ చేశాడు జాలిపడ్డ డాక్టర్. రాత్రి గడిచింది. తెల్లవారింది. మరో గంటకి ఎండ వచ్చింది. ఉన్నట్టుండి వాన వచ్చింది. ఒక పక్క ఎండ, మరో పక్క వాన. కిటికీ దగ్గర నుంచుని రోడ్డు వంక చూస్తోంది జ్యోతి. వానను లెక్క చేయకుండా వడివడిగా నడుస్తున్నారు ప్రజలు. చిన్న, పెద్ద, ఆడ, మగ విచక్షణ లేకుండా అందరి మీద కురుస్తోంది వాన. మనుషుల మనసుల్లోని ఆలోచన వానకి అనవసరం. బయటకొచ్చిన వాళ్ళందర్నీ తడిపేయడమే వాన ధర్మం. తన ధర్మం తాను నిర్వర్తిస్తోంది. వాన పెద్దదైంది. తలుపు చప్పుడవుగా అటు చూసింది జ్యోతి. వచ్చింది శ్రీనాథ్. అతన్ని చూడలేకపోయింది. చేతుల్లో మొహం పెట్టుకుని కుమిలిపోయింది. శ్రీనాథ్ జ్యోతి దగ్గరకొచ్చాడు. ప్రేమగా ఆమె తలపై చేయివేసి నిమిరాడు. తట్టుకోలేకపోయింది జ్యోతి. నన్నెందుకు చావనివ్వలేదు అంటూ గొల్లుమంది. ఆమెను పొదివి పట్టి తన కౌగిల్లోకి చేర్చుకున్నాడు. రోడ్డు మీద క్షణకాలం నిలిచిన నీటిలో దబ్బుదబ్బున పడుతున్న చినుకులతో బుడగలు లేస్తున్నాయి. పడమటి నుంచి పడుతున్న సూర్యకాంతిలో నీటి బుడగలు అంతెత్తున లేచి నీటి కిరీటాల్లా జిగ్గున విచ్చుకుంటున్నాయి. భర్త కౌగిట కొంచెం ఊరడిల్లింది జ్యోతి. బయటకు చూపిస్తూ అన్నాడు శ్రీనాథ్. చూసావా జ్యోతి? నీటిలో పడ్డ వాన చినుకు బుడగలా లేచి కిరీటంలా విడిపోవడం లేదు. అవే నీటి కిరీటాలు. ఎంత జిగ్గుమంటున్నాయో. జీవితంలో మన చేతుల్లో లేని కొన్ని పరిస్థితులు వాన చినుకుల్లా మన జీవితాల్లో పడుతుంటాయి. దాని ఫలితంగా చేయకూడని పనులనే బుడగలు లేస్తుంటాయి. కానీ శాశ్వతమైన జీవితాన్ని అశాశ్వతమైన బుడగల కారణంగా అంతం చేసుకోవడం తప్పు కదూ? వాన ఉధృతం తగ్గింది. అయినా పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి. భర్త వంక చూసిన జ్యోతి ఆవేశం ఆపుకోలేకపోయింది. భర్త కాళ్లపైకి జారిపోతూ, నాకు పునర్జన్మనిస్తున్నారు. మీరు నాకు భర్తే కాదు, నాకు ప్రాణమిస్తోన్న దైవం మీరు అంది. ధైర్యం చెబుతున్నట్లు ఆమె భుజంపైన చేయి వేశాడు శ్రీనాథ్. ఆ మర్నాడే హైదరాబాద్ నుంచి బయలుదేరిన రైలులో జ్యోతి కొత్త జీవితం వైపు బయలుదేరింది. పక్కన భర్త, ఒడిలో కొడుకు, ఎదురుగా ప్రేమగా చూస్తున్న అత్తగారు ఉండగా. ఇంతటితో నీటి కిరీటాలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.